ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ ప్రసన్న చెన్నకేశవవారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో నాదస్వర ధ్వనులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన, అజస్త్ర దీపారాధన, మేధిని పూజ, మృత్సుంగ్రహణ, అంకురార్పణ, వేదారంభం, త్రేతాగ్నుల యందు అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన, ఉక్త హోమం, విశేష హోమాలు, ఆశీర్వచన, నీరాజన, తీర్థ ప్రసాద గోష్ఠి వంటి క్రతువులు భక్తి రసభరితంగా నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి శ్రీ ప్రసన్న చెన్నకేశవవారి పవిత్రోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీనివాసాయ తే నమః. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోః ఆగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ వెంకటాచల క్షేత్రే అస్మిన్ వర్తమానే శ్రీ రామపాద సేవా దురంధరః అనుగ్రహ సిద్ధ్యర్థం యజమానస్య ఆరోగ్య సిద్ధ్యర్థం శ్రీభూ సమేత ప్రసన్న చెన్నకేశవ స్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం పవిత్రోత్సవ కర్మణి ఆచార్య ముఖేన
ఉన్నాం. అందులో ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాలు ఆగిపోయాయి. మరలా మన ఈవో గారు కొత్తగా శివశంకర్ గారు వచ్చిన తర్వాత మరలా ఈ యొక్క పవిత్రోత్సవాలు చేయటం అనేటువంటిది మనకు జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాలు తిరుమలలో కూడా మనము చూస్తూనే ఉంటాం. 4 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ పవిత్రోత్సవం అంటే సంవత్సర కాలంలో ఆచార్యుడు చేసిన, యజమానులు చేసినటువంటి, భక్తులు చేసినటువంటి తెలిసి తెలియనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క దోష పరిహారార్థంగా ఇది చేసేటువంటిదే ఈ పవిత్రోత్సవం అనేది. ఈ పవిత్రోత్సవం చేయడం వల్ల స్వామిలో మరలా ఒక శక్తి అనేటువంటిది పెరిగి ఆ యొక్క స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని భక్తులంతా కూడా పొందటానికి ఒక యోగ్యతను కల్పించేటువంటిది మనం చేసేటువంటి పవిత్రోత్సవము. ఈ రోజు సార్ మన ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు చక్కగా ఈ కార్యక్రమానికి నాందిగా అంకురార్పణగా రావడం అనేటువంటిది మన ఒంగోలు పట్టణ పుర ప్రముఖులంతా కూడా, ప్రజలంతా కూడా, భక్తులంతా చేసుకున్నటువంటి ఒక పుణ్యఫలము. అటువంటి యొక్క కార్యక్రమంలో వారు చక్కగా పాల్గొనటము. ఎల్లుండి స్వామివారికి పవిత్ర సమర్పణ 9 to 10 మధ్య జరుగుతుంది. వారు వీలుగా ఉంటే ఆ సమయంలో కూడా వచ్చి స్వామివారి యొక్క పవిత్ర సమర్పణలో పాల్గొని పూర్ణాహుతి 11 గంటలకు జరుగుతుంది. ఆ పూర్ణాహుతి కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని శ్రీ భూసమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కార్యక్రమాలు చేయటం 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అటువంటిది వారి చేతుల మీదుగా ఆ చక్రరథం అనేటువంటిది తయారు చేయబడి స్వామివారికి బ్రహ్మోత్సవాలలో రథోత్సవంగా చేయటం అనేటువంటిది వారి యొక్క ముత్తాత, తాత, తండ్రులు చేసినటువంటి ఒక పుణ్యఫలం. వారి యొక్క పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అన్నారు. అంటే ఈ వాహనాలు ఎన్ని చూసినా కూడా ఆ యొక్క స్వామి యొక్క స్వరూపము శ్రీదేవి భూదేవి, అంటే భూదేవితో కూడుకున్నట్టు వెలుగుతూనే ఉంటుంది. యోజితం ప్రియం మంగళం దీపం త్రైలోక భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే. ఆగ్నేయ ప్రదేశే కావేర్యో నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సానాం రాజపాలగోత్రోద్భవస్య శ్రీనివాసరెడ్డి నామధేయస్య సహ గుణనూపాహారదే సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం విరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కారం. శ్రీ గంగాన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. పాదారవిందయోః భావసంభవాః త్రాయమాత్రమయా దేవా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణేహం విశ్వేశ్వర. అనయా ధ్యానవాహనాదే షోడశోపచార పూజయాచా అటువంటి పార్వతీ పరమేశ్వర పరిపూర్ణ అనుగ్రహ. కార్తీక మాసంలో పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో కార్తీక మాస పూజలు జరుగుతూ వ్రతాలు కూడా ఆచరిస్తూ ఉన్న శివభక్తులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా వారికి మనస్పూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ ఈరోజు శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పవిత్రోత్సవాల కార్యక్రమం అనేది కూడా అంకురార్పణ అనేది వాళ్ళు కూడా జరుపుకోవటం అనేది కూడా మాగుంట కుటుంబం చేసిన అదృష్టం అని అనుకుంటూ, అదేవిధంగా గంగా పార్వతి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా ఘనమైన పూజలన్నీ కూడా పూజారులందరూ అర్చకులు వారు ఆ శివయ్య స్వామికి భక్తిపూర్వకంగా కూడా అవి ఆ ధ్యానం కూడా చేసి కార్తీక దీపం ముఖ్యంగా కూడా
కార్తీక మాసంలో కార్తీక దీపం అనేది ఎంత పవిత్రమైందనేది అందరికీ తెలిసిన విషయమే. మన ఈ ప్రాంతాల్లో అయితే సౌత్ ఇండియాలో తిరువన్నామలై, అరుణాచలం, అక్కడ కార్తీక దీపం అంటేనే అది చాలా ప్రసిద్ధమైనది. మనకు కూడా ప్రతి ప్రాంతంలో కూడా మన ఒంగోలు పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కార్తీక దీపాలు కూడా వెలిగించి ప్రజల్లో జ్వాలా తారణం అనేది కూడా ఇక్కడ ప్రత్యేకంగా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ జ్వాలా తారణను కూడా ప్రారంభం చేసి, ఈ ముఖ్యంగా చెప్పాలనంటే ధర్మకర్తల మండలి చైర్మన్ గారు కూడా సుబ్బారావు గారు, ఈవో గారు కూడా శివశంకర్ గారు, అర్చకులు, కార్యవర్గ సభ్యులకు, అర్చకులందరూ కూడా ఈ కార్తీక మాస శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఉన్నాం. ఈ కార్తీక మాసం అనేది ఈ నెల 20వ తేదీ వరకు కార్తీక మాస శోభ అనేది కూడా చక్కగా జరుపుకుంటూ, పవిత్రమైన ఉపన్యాసకులు అంటే మన శ్రీనివాసరావు గారు ఎప్పుడు కూడా కార్తీక మాసంలో ఉపన్యాసాల కార్యక్రమం అనేది కూడా జరుపుకుంటూ ఒంగోలు పట్టణంలో ఎంతో భక్తిపూర్వకమైన చాలా కార్యక్రమాలు జరుపుతున్నారు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.